కార్తీక పురాణంలో 28వ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శత్రుని శకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబిరషుని కడకెగి, అంబిరష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణముకు అవహించితిని. కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చెయ్యించి నీ పుణ్యఫలమును నాశనము చెయ్యుతలా పెట్టి తిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది. నేను విష్ణు కడకెగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నా వద్ద కెగమని చెప్పినాడు. కానీ నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తికి ముందు ఏవియూ పని చెయ్యలేదు. నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించగా అంబిరషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనస్పూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టము కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కని ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపచేతివే ముందు నన్ను చంపి తర్వాత దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణుగోరు వారిని ఎంతవరకును చంపలేదు. అందువలనే ఈ దుర్వాసనుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటిలన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయూ చెయ్యలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయము లోకకంతటికీ తెలియను. అయినను ముని పొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఏమిడి ఉన్నదా నిన్ను వేడుకొనుచున్నాను. నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములు స్తుతించుట వలన అతి రౌద్రకముతో నిప్పులు గ్రక్కుచు విష్ణు చక్రధము అంబిరషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తి గ్రావేశ్వర అంబిరష, నీ భక్తిని పరీక్షించుట ఇట్లు చేసి తిని గాని వేరింకేమీ కాదు. అత్యంత దుర్మార్గులు మహారౌక్రవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను. దునమాడుట నీ వెరుంగుదవు కాదు. ఈ లోకములో దుష్ట శిక్ష రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కటలు పెట్టలేనని కనుక కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని. నిరాపదివాకు నిన్ను రక్షించి ఈ ముని గర్వముని వంచి తిని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రవంశ సంబోధుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులు నందరూ చంపగలదు గాని శక్తిలో గాని నాకంటే ఎక్కువ ఏమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసవతియగు మహేశ్వరుని తేజస్సు కంటియును ఎక్కువ వారైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షేత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నిన్ను ఎదుర్కోజాలరు. తనకన్నా ఎదుటవాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించు వారులు ఎటువంటి విపత్తుల నుండైనను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినంతటియు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుడు
దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు మని చక్రయుధము పలికెను. అంబరీషుడు పలుకులాలకించి నేను దేవగ్రో బ్రాహ్మణులందయును స్త్రీల అందయును గౌరవం గలవాడని, నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలయును నా ఈ అభిలాష కనుక శరణగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీవు అటి తేజరాశివి. మహావిష్ణువు లోకనిందితపై లోకకంటకులపై దేవగ్రో బ్రాహ్మణ హింసపారులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తను శిక్షించుండను. 14 లోకములు కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కనుక నీకి మా నమస్పూర్వక నమస్కారములు అని పలికిన కనుక నీకివ్వే మా మనస్పూర్వక నమస్కృతులు అని పలికి చక్రయుధము పాదాలపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గావలిండిలా మోనర్చిన అంబరీష నీ నిష్కలంగ భక్తికి మోనచితిని. విష్ణు స్తోత్రము 3 కాలములందు నెవ్వరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేకూందురో, ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరై స్త్రీలను చేరబెట్టక గోహత్య బ్రాహ్మణత్య శిశుహత్యాది మహాపాతకములు చెయ్యుకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమునందు పరమునందు సర్వసుకమ్యులతో తులతూగుతారు కనుక నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము అందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి పని చెయ్యలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. ఇట్లు స్కంద పురాణ తరగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మయ మండలి 28వ అధ్యాయము 28వ రోజు పారాయణం సమాప్తం.